పాత ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరుతూ ఈ నెల 10 నుండి 12 వరకు అనంతపురం నుండి నార్పల మండలం బండ్లపర్తి వరకు సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించే పాదయాత్రను జయప్రదం చేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని, దీన్ని అడ్డుకుంటామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య హెచ్చరించారు. శనివారం సాయంత్రం స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్ లో సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపక్క మధు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగంధర్, సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సహాయక కార్యదర్శి తోకల ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కేశవరపు అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఈ మధ్యన పార్లమెంట్లో విబిజి రామ్జీ అనేటువంటి పేరుతో ఆ పథకం పేరు మార్చడమే కాకుండా గతంలో 90% కేంద్ర ప్రభుత్వ నిధులు, 10% రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటాయించి గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించేటువంటి ఈ గొప్ప పథకాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 40% రాష్ట్ర ప్రభుత్వాలు, 60% కేంద్ర ప్రభుత్వం అని చెప్పడమే కాకుండా ఈరోజు ఈ పథకానికి ఉన్నటువంటి పేరును కూడా మార్చివేసి క్రమక్రమంగా ఈ పథకాన్ని ఎత్తివేయడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పూనుకోవడం జరిగింది. మేము ప్రధానంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీలు 62 మంది పార్లమెంటు సభ్యులుగా ఉండి ఆనాటి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారిని నిలవేసి దీన్ని చట్టాన్ని తీసుకొని వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూలీలకు పని కల్పించేటువంటి పద్ధతుల్లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేరు మార్చడమే కాకుండా ఈ పథకాన్ని రద్దు చేయడానికి కావలసినటువంటి కుట్రకు శ్రీకారం చుట్టింది. విబిజి రామ్జీ అనేటువంటి పథకం పెట్టడంలో తన యొక్క దురుద్దేశం, మహాత్మా గాంధీని నాథురాం వినాయక్ గాడ్సే అనేటువంటి వ్యక్తి చంపాడు కాబట్టి ఆ చంపినటువంటి పేరు పదే పదే మహాత్మా గాంధీ పేరు వినిపించినప్పుడల్లా ఈ దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల మంది బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంఘ విద్రోహ శక్తులు అని చెప్పి భావిస్తారు. కాబట్టి ఈరోజు ఆ పేరును మార్చేటువంటి కార్యక్రమానికి కుట్రపడ్డారు. దాంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూలీలు కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకు తీసుకొని వచ్చేసి పెరుగుతున్నటువంటి నిరుద్యోగతలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని ఎత్తేస్తే పట్టణ ప్రాంతాలకు వచ్చేసి కూలీ రేట్లు తగ్గించేసి ఈరోజు అదాని, బదాని లాంటి కంపెనీలకు కూలీలను తయారు చేసినటువంటి కార్పొరేట్ కుట్ర ఇందులో దాగి ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా కొనసాగించాలి. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వమే 90% నిధులు భరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు 10, 11, 12 తారీఖుల్లో అనంతపురం ఎస్కే యూనివర్సిటీ దగ్గర నుంచి, అదేవిధంగా ఈ పథకాన్ని ఎక్కడైతే అనంతపురం జిల్లాలో బండ్లపల్లి దగ్గర ప్రారంభించారో అక్కడి వరకు 3 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించబోతున్నాం. ఈ పాదయాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ మినహా ఇతర రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలందరినీ కూడా ఆహ్వానిస్తాను. ఈ పాదయాత్రకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ డి రాజా గారు హాజరు కాబోతా ఉన్నారు. కాబట్టి ఈ పథకాన్ని కొనసాగించాలి. ఈ పథకాన్ని కొనసాగించకపోతే గ్రామీణ పేదలు మరింత దారిద్ర్యంలో వారు బతకాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేతగారితనాన్ని కూడా ప్రశ్నించడానికి కూడా మేము సిపిఐగా ఈ సందర్భంగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మైక్ ఇవ్వాలా?